ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి విశిష్టత. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహన రూపుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటుందని దీని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారు. పెరుమాళ్ వారుకు పరమాత్మ గరుడ వాహన రూపుడై దర్శనమిచ్చిన రోజు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజునే. క్షీరసాగర మదనం జరిగి హాలాహలం అమృతం ఉద్భవించింది కూడా ఈ రోజునే. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి విగ్రహ దర్శనం చేసిన, కొలువై వేరిన శ్రీ మహావిష్ణువును దర్శించి సేవించడం వల్ల సమస్త పాపాలు నశించి జన్మరాహిత్యం సంపాదిస్తుందని విశ్వాసం. శ్రీరంగంలోని రంగనాథస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజు పాటు జరుగుతాయి. తిరుమలలో ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు వైకుంఠ ద్వారం తెరవబడి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.